హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు సూపర్ హెల్దీ అయిన స్పెషల్ సగ్గుబియ్యం క్యారెట్ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఎండాకాలం వచ్చిందంటే చాలండి, ఈ రోజు ఏం వడియాలు పెట్టుకోవాలి, రేపేం వడియాలు పెట్టుకోవాలని తెగ ఆలోచిస్తాం. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టి ముందుగా ఈ క్యారెట్ సగ్గుబియ్యం వడియాల్ని ఒకసారి ట్రై చేయండి. చాలా గుల్లగా ఎంతో కరకరలాడుతా భలే ఉంటవిలే. తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా అయితే సాంబార్, రసం, పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా భలే మజా ఇస్తుంది. ఎక్కువగా పిల్లలు చాలా ఇష్టపడతారండి. మరి ఎంతో కలర్ఫుల్ గా ఉన్న ఈ వడియాలను సింపుల్ గా మన కిచెన్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ముందుగా ఈ వడియాల కోసం 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. అందులోనూ నేను తీసుకున్నది పెద్ద సగ్గుబియ్యం. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఇంకా వీటిలో ఉన్న వాటర్ మొత్తం వంపుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఏమీ లేకుండా కడిగి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానపెట్టుకోవాలి. సో ఇవి నానేలోపు నెక్స్ట్ మనం క్యారెట్ ప్యూరీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 4 నుంచి 5 వరకు క్యారెట్ని తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ గా ఉన్న ఈ క్యారెట్ కి పీల్ తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ వడియాలు టేస్ట్ కి మెయిన్ కారణం ఈ క్యారెట్ నండి. క్యారెట్ ఫ్లేవర్ వడియాల్లో చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఇంకా క్యారెట్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలతో పాటు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సో ఫైనల్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా జ్యూస్ వచ్చింది కదండి. ఇక్కడ మనం వీటి పల్పు తీసేసి ఓన్లీ క్యారెట్ ప్యూరీని తీసుకుంటే ఫైనల్ గా నాకు ఈ క్వాంటిటీ వచ్చింది. ఇంకా వడియాలకి నేను కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి. దానికోసం ఈ క్యారెట్ జ్యూస్ ని మెజర్ చేస్తే నాకు 1.5 కప్పు వరకు వచ్చింది. ఇంకా మిగిలిన 2.5 కప్పుల వరకు నార్మల్ వాటర్ పోసుకున్నాను. సో ఫైనల్ గా అయితే నాకు 4 కప్పుల వరకు ఈ క్యారెట్ జ్యూస్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ మొత్తం కలుపుకుంటే 4 కప్పుల వరకు తీసుకున్నానండి. ఇంకా వీటిని కూడా బాగా మందంగా ఉన్న గిన్నెలోనే తీసుకోవాలి. అప్పుడైతే వడియాలకి ఉడికించుకునేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటది. ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నీళ్లను మరిగించుకోవాలి. కంపల్సరిగా 2-3 పొంగులు వచ్చే వరకు వీటిని అలా తెరలించుకోవాలి. ఇంకా తెర్లుతున్న నీళ్ళల్లోకి నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి. ఇంకా సగ్గుబియ్యం వేసినప్పటి నుంచి కంటిన్యూస్ గా పిండి ఉడికేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటానే ఉండాలండి. లేకుంటే చెప్పాను కదా, చాలా ఈజీగా అడుగంటేస్తుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంకా ఉడుకుతున్న ఈ సగ్గుబియ్యంలోకి కాస్త స్పైసీగా ఉండడం కోసం నేను ఇక్కడ 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అందులోకే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. వడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదండి, సో దానికోసం చూసుకుని తగ్గించుకుని వేసుకోవాలి. ఇంకా అన్ని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఉడికించుకుంటానే ఉండాలి. ఈ ఉడికించుకున్న సగ్గుబియ్యం చిక్కపడాలి. అలానే సగ్గుబియ్యం మరి ఎక్కువసేపు ఉడకకూడదండి. దానికోసమే పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అది చిన్న సగ్గుబియ్యం అనుకోండి ఇట్టే కరిగిపోతాయి. సో కాబట్టి ఇవైతేనే బెస్ట్ అన్నమాట. ఇంకా సగ్గుబియ్యం కాస్త ట్రాన్స్పరెన్సీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పిండిని చల్లార్చుకోవాలి. పైన మీగడ కట్టుకోకుండా ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకుంటూనే చల్లారి పెట్టుకోవాలి. ఇంకా కొంచెం కొంచెంగా పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాతే వడియాలకి యూజ్ చేసుకోవాలండి. ఒక్కసారి పెద్ద గిన్నెతో వేస్తే మనకి చిక్కబడిపోతుంది. ఇంకా స్పూన్ తో కవర్ మీద గానీ క్లాత్ మీద గానీ కావాల్సిన సైజులో ఇదిగో ఈ విధంగా వడియం వేసుకోవాలి. నేనైతే ఈ వడియాలన్నీ కవర్ మీదే వేసుకుంటున్నానండి. కవర్ మీద కాబట్టి ఎంత పలుచుగా వేసుకున్నా గానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటది. ఇంకా వేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే సగ్గుబియ్యం కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటది. ఇంకొక విషయం అండి, నేను ఈ వడియాలన్నీ టెర్రస్ మీద వేసుకుంటున్నాను. మీకు పాసిబిలిటీ లేకుంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. సమ్మర్ కాబట్టి తొందరగానే ఆరిపోతాయి.
నాకు టెర్రస్ మీద ఒక రోజులోనే ఆరిపోయినాయి. ఇంకా వీటిని తీసుకునేటప్పుడు కవర్ మీద కాబట్టి చూసారా ఇట్టే తీయంగానే వచ్చేస్తుంది. అదే క్లాత్ మీద అయితే కొంచెం వాటర్ చల్లుకొని తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న వడియాల్ని ఇంకా నెక్స్ట్ రోజు కూడా ఎండలో పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని ఆయిల్లో వేయించుకుంటే చాలా క్రిస్పీగా కరకల్లాడిపోతాయి. మరి మీరు కూడా ఈ వడియాల్ని పట్టుకుంటారా? దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.